ఈరోజు మన ఎన్పికుంట మండలంలో అంటే జనరల్గా చూసామంటే సీసీటీవీ కెమెరాలు టౌన్లో మామూలుగా పెడుతుంటాము సీసీటీవీ కెమెరాలు. కానీ విలేజ్ ప్రాంతంలో కూడా మన సీసీటీవీ కెమెరా పెట్టాలి, పోలీస్ ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఇమేజ్ని పెంచాలి అనే ఉద్దేశంతో పాటు ఎన్పికుంట మండలంలో కూడా సీసీటీవీ కెమెరా పెట్టించాలి. ఎందుకంటే తిమ్మమ్మ మరియమ్మ మన టూరిస్ట్ స్పాట్ కూడా మనకు ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎన్పికుంట చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారము మనం రూరల్లో ఎన్పికుంట నుంచి మన ఈ ఎంటైర్ 22 కెమెరాలని టౌన్ ప్లస్ ఇంపార్టెంట్ స్పాట్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్తో పాటు మన 8 వెహికల్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు మన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఇమీడియట్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్పందించడం కూడా చాలా బాగా చేస్తున్నారు. అది ఫాలోఅప్ చేసేసి కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కూడా మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో పాటు మనము కంప్లీట్గా అది ఒక కొత్త పోలీస్ స్టేషన్ లాగా పెట్టించడం జరిగింది. అంటే నేను రావడానికి ముందు కూడా కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఎంటైర్ కదిరి టౌనే సీసీటీవీ కెమెరా మానిటరింగ్ లో ఉంది. చేస్తూ ఈ రోజు విలేజ్ లెవెల్లో కూడా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారు సపోర్ట్ తో పాటు ఈ రోజు ఎన్పికుంటలో నాకు తెలిసిన వరకు ఒక సిఎస్ఆర్ ఫండ్ లో మన జిల్లాలో మొట్టమొదటిసారి ఒక ఓవరాల్ గా స్టార్ట్ చేస్తున్నాము. ఆనరబుల్ ఎమ్మెల్యే సార్కి, అదేవిధంగా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారికి, ఇదిని ఫాలోఅప్ చేసిన ఎస్డిపిఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, ప్రతి ఒక్క సిబ్బందికి, ప్రజలకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకుని, ఈ సీసీటీవీ కెమెరా అనేది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో కూడా నేరాలు విధానాలు కూడా మారుతూనే ఉన్నాయి కాబట్టి, పాపులేషన్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి, వెహికల్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి సీసీటీవీ కెమెరా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటిలో కూడా ఒక సీసీటీవీ కెమెరా పెట్టించుకోమని చెప్పేసి ముందు నుంచే పోలీస్ చెప్తున్నాము.